तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदस्य रेवंत रेड्डी की जानिब से किसानों को बरकी सरबराही से मुतालिक नामुनासिब तबसरों के खिलाफ रुकन असम्बली श्रीलिंगमपल्ली और गवर्नमेंट विप ए.के. गांधी की क़ियादत में एहतजाजी धरना मुनज़्ज़म किया गया। इस मौके पर मियाँपुर में वाक़े ऑलवेन कॉलोनी के करीब BRS के एहतमाम मुनज़्ज़म करदा एहतजाज में काश्तकारों को 24 घंटे बरकी देने से मुतालिक नामुनासिब तबसरा करने वाले रेवंत रेड्डी का अलामती पुतला नज़रातिश किया गया। एहतजाजी प्रोग्राम में मकामी BRS कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की। इस मौके पर रुकन असम्बली और गवर्नमेंट विप ए.के. गांधी ने खिताब करते हुए किसानों को 24 घंटे बरकी सरबराही की मुखालिफत करने पर TPCC सदर रेवंत रेड्डी को अपनी शदीद तनकीद का निशाना बनाया। నినాదంతో వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీని మనసులో ఉన్న మాటని భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ప్రజానికమంతా నిరసన తెలుపుతా ఉన్నాం। రోడ్డు మీద మాటలు విత్డ్రా చేసుకోవాలి, 24 గంటల కరెంటుకి మీరు కూడా సపోర్ట్ చేయాలి। సపోర్ట్ చేయని పక్షంలో తెలంగాణ ప్రజలు తిరుగుబాటుతో మిమ్మల్ని తరిమి కొడతారు అని చెప్పి హెచ్చరిస్తూ ఈ ధర్నాని అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళ కుళ్ళు కుతంత్రాలను కూడా ఎండగట్టి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నారు, రకరకాల వాగ్దానాలు। మీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక్క చోటను ఇంప్లిమెంట్ చేసి మేము ఇక్కడ ఇది చేసాం, మీరు ఇది చేయండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ని స్వీకరిస్తాం। బూటకపు మాటలు దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవమానపడే విధంగా మీ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, మీ చేతల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। మిమ్మల్ని తొందరలోనే కాంగ్రెస్ బీజేపీ పాలకుల్ని తరిమి కట్టే రోజు అతి తొందరలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలంతా కూడా గమనించాలి। అసలు 3 గంటలు ఎందుకు వచ్చింది మాట, 8 గంటలు ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రజానికం అంతా సంతోషంగా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని అస్థిరత పాలు చేసి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం